హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈఎంపీఎస్ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క కొత్త ప్రైజెస్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించిన ప్రైజెస్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫేమ్ టూలో ఏముంది, ఈఎంపీఎస్లో ఏముంది, ఏ కంపెనీ ఎంత పెంచింది, ఏ కంపెనీ ఎంత తగ్గించింది, ఏ కంపెనీ పెంచకుండా ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని చూపిస్తాను అనమాట. ప్రైజెస్ అని చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. సో ఈ వీడియో చూస్తే మీకు ఏంటంటే ఏ ప్రైస్లో ఏ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయో మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. సో లిస్ట్ వచ్చేసి నేను మనకు ప్రతి మంత్ సేల్స్ ఉంటుంది కదా, ఈవీ సేల్స్ అనేది 2 వీలర్స్ సంబంధించి. దాంట్లో టాప్ నుంచి కాకుండా బాటమ్ నుంచి వస్తాను అనమాట. సో బాటమ్ నుంచి కూడా ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తారనేసి అవి లిస్ట్ చేశాను. మోస్ట్లీ 7 to 8 కంపెనీస్ యొక్క ప్రైస్ చెప్తాను. ఎందుకు ఇవే అంటే మోస్ట్లీ జనాలు ఇవే ఎక్కువ కొంటారు అనమాట. సో మిగతావి చాలా మంది చూడరు. సో దానికి సంబంధించి ఇప్పుడు మోస్ట్లీ ఓన్లీ 7 to 8 చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఎనర్జీ. సో సింపుల్ ఎనర్జీలో మీ అందరికి తెలుసు 2 మోడల్స్ ఉన్నాయి, సింపుల్ 1 అండ్ సింపుల్ .1. సో సింపుల్ 1కి వచ్చేసి సబ్సిడీ అయితే ఉండదు. అయినా కానీ సబ్సిడీ లేకున్నా కానీ దానికి సబ్సిడీతో సంబంధం లేకున్నా కూడా వీళ్ళు వచ్చేసి ఒక 1000 రూపీస్ పెంచడం జరిగింది అనమాట. ఇంతకుముందు ప్రైస్ వచ్చేసి 1,65,000 ఉండేది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1,75,000 నుంచి 1,80,000 మధ్యలో వేరే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈఎంపీఎస్ ప్రకారం చూసుకుంటే 1,66,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే సేమ్ 1,80,000 లోపల ఉంటుంది దగ్గర. నెక్స్ట్ సింపుల్ .1 చూసుకుంటే ఇంతకుముందు వచ్చేసి ఫేమ్ టూలో వచ్చేసి 1,40,000 ఎక్స్టర్నల్ ప్రైస్ ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,50,000 దగ్గర ఉండేది. ఇప్పుడు ఈఎంపీఎస్ లో చూసుకుంటే 500 రూపీస్ పెంచడం జరిగింది. వీళ్ళు ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి 1,40,500 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా సేమ్ అప్రాక్సిమేట్లీ 1,50,000 నుంచి 51,000 మధ్యలో వేరే ఛాన్స్ ఉంది. సో చెప్పలేని 1000 అడిగి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా యాక్సెసరీస్ పర్చేస్ చేస్తే ఇదనే కాదు ఏ మోడల్కైనా ఒక 1,000 2,000 ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో పర్చేస్ చేయకపోతే సేమ్ ఉండొచ్చు, అలా అది చూసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బ్యాటరీ నుంచి వచ్చేసి స్టోరీ మోడల్ ఉంది. సో స్టోరీ మోడల్ యొక్క ఫెమ్టీ యొక్క ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి 1,02,000 ఉంది అనమాట, 1,02,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,10,000 లోపల వచ్చేస్తుంది. అండ్ ఈఎంపీఎస్ లో చూసుకుంటే వీళ్ళు 8,000 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది ఏది ఈఎంపీఎస్ లో. సో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 దగ్గర ఉంది అనమాట. ఇది మెటల్ బాడీతో వస్తుంది. సో చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చూసుకోవచ్చు. మెటల్ బాడీ కావాలి, లాంగ్ లైఫ్ లో కావాలనుకున్న వాళ్ళకి ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హీరో నుంచి వీదా V1 Pro, వీదా VM Plus 2 మోడల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీదా VM Plus చూద్దాం. ఫేమ్ టూలో వచ్చేసి ఎక్స్టర్నల్ ప్రైస్ 1,15,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,20,000 అరౌండ్ లో ఉండేది అనమాట. అండ్ ఈఎంపీఎస్ విషయానికి వస్తే 5,000 పెంచడం జరిగింది ఎక్స్టర్నల్ ప్రైస్ మీద. ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి ఈఎంపీఎస్ లో 1,20,000 1,20,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,30,000 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉంది అనమాట. నెక్స్ట్ మోడల్ వచ్చేసి వీదా V1 Pro. వీదా V1 Pro ఫేమ్ టూలో ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి 1,46,000 ఉండేది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,56,000 నుంచి 1,58,000 మధ్యలో వేరే ఇది ఉందన్నమాట. సో ఇప్పుడు ఈఎంపీఎస్ లో వచ్చేసి 4,000 పెంచడం జరిగింది ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ ప్రైస్ మీద. ప్రెసెంట్ ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి వీదా V1 Pro ఈఎంపీఎస్ లో 1,50,000 1,50,000 అయింది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,60,000 నుంచి 1,62,000 1,60,000 నుంచి 1,62,000 మధ్యలో వేరే అవుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బజాజ్ నుంచి చేతక్. సో చేతక్ లో 2 మోడల్స్ ఉన్నాయి, చేతక్ అర్బన్ 2024, చేతక్ ప్రీమియం 2024. సో ఫస్ట్ చేతక్ అర్బన్ 2024 చూద్దాం. ఇది వచ్చేసి బేసిక్ మోడల్. సో ఈ ఫేమ్ టూలో వచ్చేసి 1,15,000 ఉంది ఎక్స్టర్నల్ ప్రైస్, 1,15,000. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,25,000 దాకా ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఫేమ్ టూలో వచ్చేసి 1,23,319 రూపీస్ ఉంది ఎక్స్టర్నల్ ప్రైస్. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,32,000 దగ్గర వేరే ఛాన్స్ ఉంది. తో పోలిస్తే ఈఎంపీఎస్ లో 8,317 రూపీస్ దగ్గర వీళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో వేరే కంపెనీస్ అన్ని తగ్గియడము అండ్ లేదా కంట్రోల్ చేయడం చేస్తే వీళ్ళు మాత్రం ఎక్స్ట్రా 8,000 పెంచడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి బజాజ్ ప్రీమియం 2024. సో దీంట్లో ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి ఫేమ్ టూలో 1,35,435 సంథింగ్ ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 అలా ఉండేది అనమాట. ఈఎంపీఎస్ లో వచ్చేసి బజాజ్ చేతక్ ప్రీమియం ప్రైస్ వచ్చేసి 1,47,243 రూపీస్ ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,57,000 రూపీస్ నుంచి 1,60,000 మధ్యలో వేరే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఈ మోడల్ లో చూసుకుంటే ఫేమ్ టూతో పోలిస్తే ఈఎంపీఎస్ లో 11,800 రూపీస్ దగ్గర ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఏథర్ లో టోటల్ గా 7 మోడల్స్ ఉన్నాయి, 3+3+1. అదేంటంటే 450 సిరీస్ లో 3 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిజిస్టాల్ వచ్చేసి 3 మోడల్స్ ఉన్నాయి. అండ్ ఎపెక్స్ ఓ మోడల్ ఉంది అనమాట. సో దీనికి సంబంధించిన ప్రైస్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 450 సిరీస్ చూసుకుంటే ఏథర్ 450s వచ్చేసి ఫేమ్ టూలో ఎక్స్టర్నల్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 ఉంది. ఈఎంపీఎస్ లో 450s యొక్క ఎక్స్టర్నల్ ప్రైస్ చూసుకుంటే 1,25,440 రూపీస్ అరౌండ్ ఉంది అనమాట. అండ్ ప్రెసెంట్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,37,000 అరౌండ్ ఉంది. సో రెండింటికి మనకి ఎక్స్ట్రా
స్మార్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే ప్రో ప్యాక్ తీసుకోవాలి. ఆ ప్రో ప్యాక్ వచ్చేసి 13,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏథర్ 450X 2.9 kWh మోడల్. సో దీంట్లో ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఫేమ్ 2లో 1,38,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,49,000 ఉండేది అనమాట. 49,000 50,000 ఆ మధ్యలో. ఇప్పుడు ఈఎంపీఎస్ లో వచ్చేసి 1,40,440 రూపీస్ ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,50,000 అరౌండ్ ఉంది అనమాట. మీకు ప్రో ప్యాక్ ఫీచర్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రాగా 17,000 రూపీస్ పే చేయాలి మీరు దీంట్లో. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏథర్ 450X 3.7 kWh మోడల్. ఫేమ్ 2లో వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,45,000 ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,55,000 నుంచి 56,000 మధ్యలో వేరే అయింది. ఈఎంపీఎస్ లో వచ్చేసి 1,55,500 ఉంది ఎక్స్‌షోరూమ్ ప్రైస్. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,66,000 మధ్యలో వేరే అవుతుంది. అండ్ దీంట్లో ఈ మోడల్కి వచ్చేసి ప్రో ప్యాక్ తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రాగా 20,000 రూపీస్ పే చేయాలి మీరు. ఫేమ్ 2తో పోలిస్తే ఈఎంపీఎస్ లో వచ్చేసి 10,000 రూపీస్ ఎక్స్ట్రా పెరగడం జరిగింది. 450X 3.7 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి మోడల్ వచ్చేసి ఏథర్ రిస్టా అండి. సో రిస్టాలో కూడా టోటల్ 3 మోడల్స్ ఉన్నాయి. రిస్టా ఎస్, రిస్టా జీ 2.7 kWh అండ్ రిస్టా జీ 3.7 kWh మోడల్స్. సో ఫస్ట్ రిస్టా ఎస్ మోడల్ చూద్దాం. సో రిస్టా ఎస్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,20,000 దగ్గర ఉంటుంది. అండ్ దీనికి ప్రో ప్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా 13,000 రూపీస్ పే చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ రిస్టా జీ 2.9 kWh మోడల్ చూసుకుంటే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే 1,25,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,35,000 నుంచి 36,000 దగ్గర వేరే అవుతుంది. అదేవిధంగా ఫైనల్ మోడల్ అయినా టాప్ ఎండ్ మోడల్ అయినా ఏథర్ రిస్టా 3.7 kWh మోడల్ వచ్చేసి 1,45,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,55,000 నుంచి 56,000 మధ్యలో వేరే అవుతుంది. రిస్టా జీ 2.7 kWh మోడల్కి వచ్చేసి ఎక్స్ట్రా 15,000 రూపీస్ 15,000 ఎక్స్ట్రా పే చేస్తే ప్రో ప్యాక్ వస్తుంది. అదేవిధంగా టాప్ ఎండ్ మోడల్కి వచ్చేసి ఎక్స్ట్రాగా 20,000 రూపీస్ పే చేయాలి. ప్రో ప్యాక్ కావాలంటే ప్రో ప్యాక్ ఇన్ సైజ్ మీకు స్మార్ట్ ఫీచర్స్ అన్ని రావాలనుకుంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్స్ పే చేయాలి. ఫస్ట్ మోడల్కి వచ్చేసి 13,000, సెకండ్ మోడల్కి వచ్చేసి 15,000, టాప్ ఎండ్ మోడల్కి వచ్చేసి 20,000 రిజిస్టాల్ వచ్చేసి. ఫైనల్ మోడల్ వచ్చేసి ఏథర్ 450 ఎపెక్స్ అండి. ఇది వచ్చేసి లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పింది. బట్ ఏమంటే ఇప్పటికైతే అందుబాటులో ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ దీనికి సబ్సిడీ కూడా రాదు. ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,95,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,06,000 నుంచి 2,10,000 మధ్యలో వేరే ఛాన్స్ ఉంది. సో ఇది చాలా మంది కొనడం చాలా మంది తక్కువనే కొంటారు. బట్ ఏమంటే చెప్తున్నా మీకు ప్రైస్ కూడా ఒక ఐడియా ఉండాలనేసి. అండ్ దీంట్లో చూసుకుంటే ఏతర్ కొన్ని మోడల్స్ పెంచింది, కొన్ని మోడల్స్కి అయితే తగ్గించింది. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది అనమాట ఏతర్ అయితే ప్రైసెస్ విషయంలో. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ లో వచ్చేసి టోటల్ 2 మోడల్స్ ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్. అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఫేమ్ 2 యొక్క ప్రైస్ వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,35,105 రూపీస్ ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,50,000 ఉండేదన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈఎంపీఎస్ లో వచ్చేసి కొత్త ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,37,000 అరౌండ్ ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,51,000 అరౌండ్ ఉంది. ఫేమ్ 2తో పోలిస్తే ఈఎంపీఎస్ లో వచ్చేసి 2,200 రూపీస్ మాత్రం పెంచడం జరిగింది దీంట్లో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మోడల్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్. సో ఫేమ్ 2లో వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,40,707 రూపీస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 దగ్గర ఉండేది. అండ్ ప్రెసెంట్ ఈఎంపీఎస్ లో ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,47,102 రూపీస్ ఉంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,65,000 రూపీస్ ఉంది. మీకు డౌట్ రావచ్చు, ఫేమ్ 2తో పోలిస్తే ఈఎంపీఎస్ లో వచ్చేసి దగ్గర 7,000 రూపీస్ అరౌండ్ పెరిగింది. కానీ ఇక్కడైతే మీకు ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర సేవ్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫేమ్ 2తో పోలిస్తే ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసి 7,000 పెరిగింది. ఇక్కడ ఏం చేసినారు, ఇక్కడ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనేసి ఇంతకు 9,440 రూపీస్ ఎంతో ఛార్జ్ చేసేవాళ్ళు. అది కాకుండా ఆ ప్లేస్ లో 3,000 అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారు ప్రెసెంట్. సో దగ్గర మొత్తం అన్ని తీసేసుకుంటే కూడా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ యొక్క ప్రైస్ అయితే ఏం పెరగలేదు అనమాట. పాత ప్రైస్ ఏది ఉందో అది మాత్రమే ఉంది. 1,65,000, 1,66,000 అరౌండ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మీరు చాలా మంది వెయిట్ చేస్తుంటారు అనుకుంటున్నా నాకు తెలిసి, అది వచ్చేసి ఓలా. సో టోటల్ ఓలాలో వచ్చేసి 6 మోడల్స్ ఉన్నాయి. మీ అందరూ తెలుసు ఇంతవరకు అయితే ఓన్లీ 3 మోడల్స్ రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ మొన్న రీసెంట్ గానే మిగతా 3 మోడల్స్ కూడా డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో టోటల్ అన్ని 6 మోడల్స్ యొక్క ప్రైస్ చెప్తాను. సో సింపుల్ అండి, పాత ప్రైసే వీళ్ళు కంటిన్యూ చేశారు. అండ్ కొన్నిటికి మాత్రం ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయని చెప్పారనమాట. అవి కూడా చెప్తాను ఇప్పుడు ఏదనేసి. ఫస్ట్ ఓల్డ్ మోడల్స్ చెప్తాం. ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఓలా S1 Pro Gen 2, S1 Air అండ్ ఓలా S1X Plus 3 kWh. ఆ ప్రైస్ చెప్తాం. ఫస్ట్ ఓలా S1 Pro Gen 2 వచ్చేసి ఇంకా ప్రెసెంట్ ప్రైస్ 1,30,000 ఉంది ఎక్స్‌షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,45,000 నుంచి 47,000 దగ్గర వైర్ అవుతుంది. సో ఈ ప్రైస్ ని స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి. అది మీరు సెలెక్ట్ చేసుకునే ఇన్సూరెన్స్ బట్టి కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోండి. కొన్ని ఇన్సూరెన్స్ 6,000, 7,000, 8,000 ఉన్నాయి, కొన్ని 5,000 కూడా ఉన్నాయి. సో అది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది కూడా చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఓలా కొనాలనుకుంటే. సో ఆన్ రోడ్ ప్రైస్ చూసారు కదా, 1,45,000 నుంచి 47,000 మధ్యలో ఏరుతుంది. అండ్ నెక్స్ట్ ఓలా S1 Air వచ్చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 1,05,000 ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,15,000 దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి S1X Plus 3 kWh మోడల్ వచ్చేసి ప్రెసెంట్ ప్రైస్ అయితే ఇంకా 85,000 చూపిస్తుంది ఇక్కడ వెబ్సైట్ లో.
అండ్ ఆండ్ర ప్రైస్ విషయానికి వస్తే 96,000 అట్టు ఉంటుంది. కానీ ఫ్యూచర్లో వీళ్ళు 90,000 చేస్తారని చెప్పడం జరిగింది. అంటే ప్రెసెంట్ కొన్ని రోజులు మాత్రమే 85,000 అరౌండ్ అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. 1 మంత్ ఎప్పుడు చేస్తారో ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు. నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి S7X సిరీస్లో ఉంటాయి. టోటల్ 3 మోడల్స్ ఉంటాయి. 2 కిలోమీటర్ మోడల్, 3 కిలోమీటర్ మోడల్ అండ్ 4 కిలోమీటర్ మోడల్. సో ఫస్ట్ 2 కిలోమీటర్ మోడల్ చూద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్లో బ్రాండ్కి సంబంధించి మంచి బండి అంటే తక్కువ ప్రైస్కి వచ్చేసి ఇది ఒకటి అనమాట. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 70,000 పెట్టడం జరిగింది. వీళ్ళు అండ్ 1 మోర్ పాయింట్ చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పారు. ఫ్యూచర్లో మేబీ 10,000 పెరగచ్చు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు చెప్తున్నా 70,000 రూపీస్కి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 80,000 ఉంటుంది. ఇన్ కేసు 10,000 పెంచితే 80,000 అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 90,000 దగ్గర ఉంటుంది. ఇది కూడా చూసుకోండి, ముందు చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఓలా S1X 3 కిలోమీటర్ మోడల్. సో దీనికి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 85,000 పెట్టడమే జరిగింది. సేమ్ మనకి S1X ప్లస్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 95,000 నుంచి 96,000 మధ్యలో వేరే అవుతుంది అనమాట. సో దీనికి అంటే ఓలా S1X ప్లస్ 3 కిలోమీటర్ మోడల్కి అండ్ ఈ మోడల్ 3 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి కీ. ఇప్పుడు చెప్పే 3 మోడల్స్కి కీ ఉంటుంది. ఫస్ట్లో చెప్పిన మోడల్స్కి కీ ఉండదు. ఎస్పెషల్లీ ఈ 2 మోడల్స్కి సేమ్ ప్రైస్ ఉంది కదా, ఏది తీసుకోవాలని కన్ఫ్యూషన్ వస్తే కూడా మీకు నా సజెషన్ ఇప్పుడు కొత్తగా రాబోయే మోడల్కి తీసుకోండి. ఎందుకు అంటే ఇందులో కీ ఆప్షన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన మోడల్ S1X ప్లస్ 3 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి కీ ఆప్షన్ ఉండదు. అది కొంచెం ఇబ్బంది మీకు ఆపరేట్ చేయాలన్నా కూడా. సో నా సజెషన్ బేసిక్ ఇప్పుడు S1X ప్లస్ 3 కిలోమీటర్ మోడల్కే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ టాప్ మోడల్ దీంట్లో వచ్చేసి S1X 4 కిలోమీటర్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 1 lakh ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,10,000 దాకా ఉంటుంది. సో టోటల్గా ఇప్పటిదాకా అయితే 7 కంపెనీస్ చెప్పడం జరిగింది. అండ్ రివరీడికి సంబంధించి అయితే వెబ్సైట్లో చెక్ చేస్తే సేమ్ ప్రైస్ ఉంది. 1,38,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,47,000 అరౌండ్ ఉంది అనమాట. నేను షోరూమ్ వాళ్ళు కూడా కాల్ చేసి కనుక్కున్నా, వీళ్ళైతే ప్రెసెంట్ EMPస్లో కూడా సేమ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టడం జరిగిందని చెప్పారనమాట వాళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్. సో టోటల్గా దాదాపు 8 కంపెనీస్ యొక్క ప్రైస్ అయితే మీకు చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రైజెస్ మీకు ఎలా అనిపించాయి? అంటే పెరిగాయి అనిపించాయి, తగ్గాయి అనిపించాయి, మిక్స్డ్గా అంటే కంపెనీస్ బ్యాలెన్స్డ్గా డీల్ చేసింది అనిపించిందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సరే వీడియో ఇంతవరకు చూసింటే వీడియోని అయితే దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళకైతే సజెస్ట్ చేస్తుంది, నాకు కూడా యూజ్ అవుతుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.